సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 23/1/2024 మంగళవారం, తిథి పుష్యమాసం శుద్ధ త్రయోదశి రాత్రి 8:40 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం ఆరుద్ర తెల్లవారు 6:26 వరకు, యోగం ఐంద్ర ఉదయం 8:04 వరకు, కరణం కౌల ఉదయం 8:16 వరకు, వర్జం మధ్యాహ్నం 1:53 నుండి 3:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:37 వరకు, మరలా రాత్రి 10:58 నుండి 11:43 వరకు, అమృతకాలం రాత్రి 7:49 నుండి 9:31 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:09 నుండి 4:34 వరకు. ఈరోజు విశేషం మంగళవారం, రాహు నక్షత్రం కావున ఈరోజు సర్పసుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయ్యే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులతో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను, ప్రయాణాలు ఉండగలవు, అనవసర ఖర్చులు ఎక్కువగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించి సుబ్రహ్మణ్యేశ్వర అష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రయాణాలు ఉండగలవు, మనశ్శాంతి తక్కువగా ఉండను, కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఉండగలవు, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనవసర తిరుగుట త్రిపుట వంటివి ఉండగలవు. పనులు ఆలస్యమగును, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వల్ల మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొదటి పదార్థాలను నివేదించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ పారాయణాన్ని చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తిరీత్యా ప్రయాణాలు ఉండగలవు. అనవసర తిరుగుట త్రిపుట అనేటువంటిది ఉండగలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని అర్చించి హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాలు కొద్దిగా ఆటంకపడడం అనేటువంటి ఫలితాలు ఉండగలవు. ఈ రాశి వారు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే విందు వినోదం మూలకంగా ఖర్చులు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. అనవసర తిరుగుట త్రిపుట వంటిది ఉండును. ఈ రాశి వారు ఈరోజు సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలించగలవు, జీవిత భాగస్వామికి సహకారం తగ్గగలదు, లేక వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించగలవు, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టక స్తోత్రం పఠించి కందిపప్పు దానం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంతాన రీత్యా సమస్యలు ఉత్పన్నమగును, వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలవు, వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును, అనవసర కోపావేశాలు పెరగగలవు, సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు, వేసుకున్న ప్రణాళికలు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు సర్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.